లేవియాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం అంతా కుష్టి రోగము కొరకు రాయబడింది. ఆ లెపర్సీ ఇదంతా కూడా కుష్టి రోగం. చాలా కాలం క్రితం ఈ వ్యాధి చాలా బలమైనది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి వ్యాధి కొరకు వ్రాసి ఉన్నది. ఎందుకు రాశారు, దేవుని ఉద్దేశాలు ఏమిటో, చాలా వ్యాధుల కొరకు గ్రంథములో ఉంది, కానీ అవి అంత క్షుణ్ణంగా లేవు. చాంద్ర రోగం, పక్షవాయు, ఇంకను కండ్ల జబ్బులు ద్వితీయోపదేశకాండంలో మనకు కొన్ని కనబడతాయి. కానీ ఈ ఒక్క లేవియాకాండములో ఈ 2 అధ్యాయాలు ఒకే వ్యాధి కొరకు ఎక్కువ సమయాన్ని తెలియచేశాయి. ఆ 13వ అధ్యాయం ఆ రోగం ఎలా ఉంటుంది, దానిని ఎలా నిర్ధారణ చేయాలి అనేది అహరోనుకు ఆయన కుమారులకు తెలియచేశారు దేవుడు. 14వ అధ్యాయంలో ఆ రోగము నుండి ఒకవేళ విడుదల పొందినవాడు తన పవిత్రత కొరకు దేవునికి ఏమి చేయాలి అనే విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనములో అతడు కుష్టి రోగము గలవాడైతే అతడు అరుస్తాడు. పై పెదవి మూసి అతడు కింద పెదవితో అపవిత్రుడు అపవిత్రుడని పెద్దగా కేకలు వేస్తాడు. అతని జుట్టు కూడా ఆయన చరుపుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి, పాలెములో నుండి అతడు బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఇశ్రాయేలీలతో అతడు ఎన్నడూ ఉండడు. మరలా ఎప్పుడు ఆయనకు బాగవుతుందో అప్పుడే మరలా అతడు తిరిగి ఆ పాలెములోనికి చేరుతాడు. 14వ అధ్యాయంలో అతడు పాలెములోనికి చేరినట్లు, తన గృహానికి తిరిగి వచ్చినట్లు, 7 దినాలు అక్కడ ఉండునట్లు, అతని కోసం ఒక పావురం లేదా ఒక గువ్వ చంపబడి మరొక గువ్వ స్వేచ్ఛగా పైకి విడిచిపెట్టినట్లు ఇవన్నీ అక్కడ రాయబడ్డాయి. హల్లెలూయా. ఈ డిసీజ్ అనేది లేక ఈ చర్మ వ్యాధి అనేది దాని ఒక్కదాని కొరకే దేవుడు ఎంత ప్రస్తావన చేశారు. ప్రస్తావన అంటే ఏమీ కాదు, ఈ ఒక్క విషయం, ఈ వ్యాధి కొరకు, దాని లక్షణాల కొరకు, వ్యాధి విస్తరణ కొరకు, ఈ వ్యాధి మొత్తము శరీరం అంతా ప్రాకే వ్యాధిని, వస్తువులు బట్టల మీద కూడా దీని లక్షణాలు చూడొచ్చని, దానికి మరలా కొరుకుడు, కుష్టమని ఈ పేర్లు దేవుడు పెడుతూ దీని ప్రభావం ఎలా ఉంటుందో రాస్తూ వచ్చారు. ఈ వ్యాధి ఉన్నవాడిని అహరోను చూచి అతనికి ఏమని సర్టిఫికేట్ ఇవ్వాలంటే, ఇతడు అపవిత్రుడు ఏమనాలి? ఇతడు అపవిత్రుడు, ఇశ్రాయేలీలో నుండి బయటకు వెళ్ళగొట్టబడతాడు. ఒకవేళ ఆయనకు ఆ వ్యాధి లేదనుకోండి, అతడు పవిత్రుడు, ఇశ్రాయేలీల్లో కలిసి అతడు ఉండవచ్చు. హల్లెలూయా. వ్యాధిని బట్టి మనిషి ఎలా అపవిత్రుడవుతాడు, వ్యాధి లేకపోవడం వలన ఎలా పవిత్రుడవుతాడనే ప్రశ్న
మనకందరికీ వస్తుంది. హల్లెలూయా. అయితే మాకెవరికి రాలేదన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఎలా అవుతాడు అనంటే పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడింది. ఈ వ్యాధి యొక్క విశ్లేషణ చూస్తూ ఉంటే శరీరం అంతా తెల్లగా అయిపోయినను సమస్య కాదు, కానీ దానిపైన వ్యాధి లక్షణాలు, తెల్లని వెంట్రుకలు, చర్మమునకు దిగువనకు ఆ యొక్క శరీరం క్రిందకి వెళ్ళడం, ఈ లక్షణాలు కనబడినప్పుడు అతడు అపవిత్రుడని, అది పెరుగుతూ ఉంటుంది. మరికొందరికి పచ్చి మాంసం కనబడుతుంది, వాడు కూడా అపవిత్రుడే. అయితే అది అంటు రోగము కాదు. హల్లెలూయా. మరి ఇలా ఈ వ్యాధి లక్షణాల కోసం ఆయన 13వ అధ్యాయంలో ఎంతో వివరణ తెలియచేస్తూ వచ్చారు. ఇంకను ఒకవేళ అతనికి ఆ వ్యాధి ఉందో లేదో నిర్ధారణ చేయడానికి మొదట 7 రోజులు అతన్ని ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచుతారు. మరలా యాజకుడు వచ్చి ఆ వ్యాధి పెరిగిందా లేదా అని చూస్తాడు. తర్వాత అది అలాగే ఉందనుకోండి, మరో 7 రోజులు అతన్ని అక్కడే ఉంచి మళ్ళీ వస్తాడు. మరలా 7 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే అతడు ఆ వ్యాధి పెరిగిందా లేదని చూసినప్పుడు అది పెరగకపోతే యాజకుడైన అహరోను అతని కుమారులు లేక అహరోను ఆయన ఇచ్చే సర్టిఫికేట్ ఏమిటంటే ఇతడు పవిత్రుడు. ఒకవేళ వ్యాధి విస్తరిస్తే, వ్యాధి పెరిగితే అతడేమిటి? అపవిత్రుడు. అప్పుడు అతన్ని ఇశ్రాయేలీల్లో నుండి అతడు ఏమవుతాడంటే బయటకు వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశం నుండి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎటువంటి అనారోగ్యము లేదు. నిర్గమాకాండం 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్లకు ఒక హెచ్చరిక చేశారు. 15:19లో ఆయన అన్నారు, మీరు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను. ఒకవేళ అలా కాకపోతే, అంటే నేను అలా రక్షించాలంటే, ఐగుప్తు రోగములో ఏది మీ మీదకు రాకూడదంటే మీరు ఆజ్ఞలను అనుసరించాలి అని ఒక హెచ్చరిక దేవుడు అక్కడ ఇస్తారు. అక్కడ నుండి లేవ్యాకాండం 14కి మనం వచ్చినప్పటికీ ఇక్కడ భయంకరమైన వ్యాధి వస్తుంది. ఇప్పుడు కూడా ప్రపంచమంతా వ్యాధుల భయంతోనే ఉంది కదా. హల్లెలూయా. కరోనా ప్రపంచాన్ని వదిలేసిందా? ఇంకా వదలలేదు. అది పూర్తిగా ప్రపంచాన్ని విడిచిపెట్టిందా? ఇంకా విడిచిపెట్టలేదు. వ్యాక్సిన్స్ బలమైన పనులు చేస్తున్నాయా? వేసుకున్న వాళ్ళకు కూడా వస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఆ కాలములో సార్స్ వణికించింది, ఎబోలా వణికించింది, స్వైన్ ఫ్లూ వణికించింది, ఇప్పుడు కరోనా వణికిస్తుంది. ఈ మధ్య బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒకటి వచ్చినట్లు రష్యా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అంటే ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు, మీరు మాస్కులు తీసేయండి అనలేదు. ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇది ప్రపంచం నుండి పూర్తిగా ఎప్పుడు పోతుందో ఆ దేవునికే తప్ప మనుషులు ఎవరికి తెలియదు. ఇంకా ఇది పోయాక ప్రపంచం బాగుంటుందా? కొత్తవి ఏమైనా వస్తాయా అని అనుకుంటే
మనకు తెలియదు, కానీ వచ్చే అవకాశం మాత్రం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని వస్తాయి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏ తెగులు వచ్చినా పాపానికి కారణం. పాపం ఎక్కడ ఎక్కువ విస్తరిస్తుందో అక్కడ తెగులు వచ్చేది పరిశుద్ధ గ్రంథంలో. ఆ తెగులు వలన వేల మంది ప్రజలు చనిపోయేవారు. దావీదు కాలంలో ఒక తెగులు వచ్చింది, చాలామంది చనిపోయారు. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఒక తెగులు వచ్చింది, దాని వలన ఎన్నో వేల మంది రాలిపోయారు. మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, భూమండలం అంతా కూడా పాపములతో నిండిపోయింది, గనుకని తెగుళ్ళు అనేవి వస్తున్నాయి. ఈ తెగుళ్ళ వల్ల మానవులందరూ రాలిపోతూ ఉన్నారు. తెగుళ్ళు వచ్చినప్పుడే తెలుస్తుంది ప్రాణం విలువ ఏమాత్రం అనేది. హల్లెలూయా. మనకు కూడా ఆరోగ్యం బాగున్నప్పుడు మనంతటి గొప్పవాళ్ళు లేరు అని మనం అనుకుంటాం. శక్తి బలము ఉంటే మనము చాలా అదిరిపడతాం. ఏమాత్రం కొంచెం మనకు కొన్ని బలహీనతలు ఉంటే ఎలా ఉంటాం? అణిగి మణిగి ఉంటాం. హల్లెలూయా. అంటే ఇది వాస్తవమే. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా ఈ కరోనా వైరస్కు వణికిపోయారు, భయపడిపోయారు, ఆందోళన చెందారు. ఇక మేము ఈ లోకంలో ఉండమని వాళ్ళు అనుకున్నారు. అలాగని మనం కూడా ఈ ఆరోగ్యము, ఈ శక్తి, ఈ బలం ఉన్నప్పుడే కొంచెం అదిరిపడతాం. ఇందులో ఏదైనా కొంచెం బలహీనమైతే మనకు కూడా ఇక అదిరిపడే లక్షణాలు ఉండవు. మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలడా? ఉండలేడు. ఉండగలిగితే అది దేవుని కనికరం, దేవుని దయ. మోషే పర్వతం ఎక్కి దిగగలుగుతున్నాడు. వయస్సు మళ్ళినప్పుడు కూడా ఆ శక్తిని దేవుడు ఆయనకు ప్రసాదించారు. కాలేబుకు కూడా దేవుడు శక్తినిచ్చారు, బలమునిచ్చారు. ఆయనకు కూడా అవలీలగా పర్వతం ఎక్కి దిగిపోతున్నాడు. హల్లెలూయా. కానీ మనము 3 అడుగులు నడవలేకపోతున్నాం, అక్కడ కూర్చుని పోతున్నాం. ఈ కాలాల్లో ఇక అంత బలహీనతే ఉన్నది. దేవుడు ఇవ్వకపోతే మనం ఎక్కడి నుండి తెచ్చుకుంటాం? హల్లెలూయా. నిండు వృద్ధాప్యం వరకు బ్రతికిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఏ లోపము లేకుండా భూమిలోకి వెళ్ళారు. మరికొందరు లోపాలతో వెళ్ళారు. దేవుడు ఏమంటున్నారంటే, ప్రస్తుతము కూడా లోకమంతా వ్యాధుల భయంతోనే నిండి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ వ్యాధులు భూమి మీదకు ఎలా వచ్చాయి, వ్యాధుల ఉనికి ఏమిటి, వ్యాధులు రావడానికి కారణం ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమం అని ఆదికాండం చెప్తుంది. ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు. అప్పుడే వాళ్లకు భూమి మీద ఈ వ్యాధులు, బాధలు, కష్టాలు మొదలయ్యాయి. ఒకవేళ ఆదాము అవ్వ ఆజ్ఞలను అతిక్రమించకపోతే ఈ వ్యాధులు ఉండేవి కావేమో. హల్లెలూయా. ఈ కష్టములు, ఈ బాధలు ఉండేవి కావేమో. వాళ్ళ ఆజ్ఞలను అతిక్రమించడం వలనని భూమి మీదకి ఇవన్నీ వచ్చాయి.
ప్రైజ్ ద లార్డ్. ఆ కాలములో వాళ్ళు ఎరగనివి ఈ కాలములో వచ్చి కూర్చున్నాయి. ఇంకా క్రొత్త క్రొత్త వ్యాధులతో ప్రపంచం తల్లడిల్లిపోతూ ఉన్నది. శాస్త్రజ్ఞులకు పని ఎక్కువ అవుతుంది. ఫార్మాసిటీస్ వాళ్ళు ఇంకా కనిపెట్టుకోవాలి, మందులు తయారు చేసుకోవాలి. ఎన్నో వైద్య కేంద్రాల వాళ్ళు ఇంకా మందులు కనిపెట్టాల్సి ఉంది. చాలా వ్యాధులకు భూమి మీద మందులు లేవు. హల్లెలూయా. కానీ మరి ఇవన్నీ రావడానికి గల కారణం ఏమిటి అని అంటే ఒకే ఒక్కటి, సిన్. హల్లెలూయా. పాపమే ఈ యొక్క భూమిని ఇలా పాడు చేసింది. పాపమే మనుషుల శరీరాల మీదకు వ్యాధులు వచ్చేలా చేసింది. పాపమే మనుషులను ఇలా ఆరోగ్యము లేకుండా చేసింది. మరి కొందరు మేమేమీ చేయలేదు కదా అనంటే నీ తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు. హల్లెలూయా. మీ తాతలు చేసి ఉండొచ్చు, లేక మీరు కూడా తెలిసి తెలియక కొన్ని చేసి ఉంటారు. పాపం వలనని భూమి మీదకు ఇన్ని వ్యాధులు వచ్చి పడ్డాయి. హల్లెలూయా. ఆ రోజుల్లో కలరాకు ప్రజలు విపరీతంగా భయపడేవారు. తర్వాత దానికి వైద్యం వచ్చినది. క్షయ వ్యాధికి భయపడ్డారు, దానికి వైద్యం వచ్చినది. ఇంకనూ ఇప్పుడు కొన్ని వ్యాధులు ఉన్నాయి, వాటికి వైద్యాలు లేవు, నివారణ మాత్రమే ఉన్నది. హల్లెలూయా. కొంతకాలం బ్రతకడానికి వాళ్ళు సపోర్టుగా ఏవో కొన్ని మందులు ఇవ్వగలరే తప్ప వాళ్ళలో నుండి ఆ వ్యాధిని తొలగించలేరు. ఇన్ని వ్యాధులతో ప్రపంచం నిండి ఉన్నది. ఒకసారి ఒక ఆమెకు ఒక వింతైన జబ్బు వచ్చింది. నేను రాత్రి ఆ మాట విన్నాను. ఆ వింతైన జబ్బు ఏమిటంటే ఆమె ముక్కు కారుతూ ఉంటుంది, అలా కంటిన్యూషన్, అది తుడుచుకోవాలి, ఆగదు. అది అలా కారుతూనే ఉంటుంది, ఆగదు. డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయారు. చాలా డాక్టర్లు ఆమెను చూశారు. చేయవలసిన పరీక్షలన్నీ చేసి వాళ్ళు అన్నారు, ఈ వ్యాధికి మందు లేదన్నారు. మరి ఆడపిల్ల, పెళ్ళి కావలసిన అమ్మాయి ఇలా ముక్కు కంటిన్యూషన్గా అలా వస్తూ కారుతూ ఉంటే ఎలాగా? స్కూల్లో చదువుకుంటుంది. పిల్లలు, నువ్వు మా దగ్గర కూర్చోవద్దు, నాకు దూరంగా కూర్చో, నిన్ను చూడలేకపోతున్నావు అని వాళ్ళు అన్నారు. ఆమె కొంచెం దూరం వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ తన ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంటే అక్కడ ఒక సిస్టర్, క్రిస్టియన్ స్కూల్లో సిస్టర్స్ ఉంటారు, ఒక సిస్టర్ వచ్చి ఆ మంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. మరి నన్ను అందరూ అసహించుకుంటున్నారు, ఈ ముక్కు ఇలా కారుతూనే ఉంటుంది, డాక్టర్లు ఈ జబ్బుకు మందు లేదన్నారు అని చెప్తే ఆమన్నారు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తారు అని అంది. అని ఆమె ఒక బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ ఇచ్చి అంది, రోజుకొక అధ్యాయం చదువు, రోజుకొక అధ్యాయమే చదువు అని చెబితే ఆ అమ్మాయి నమ్మి బైబిల్ పట్టుకుని వెళ్ళి అమ్మకు నాన్నకు ఎవరికీ తెలియకుండా బైబిల్ చదువుతూ ఉంది. రోజుకొక అధ్యాయం చదువుతుంది. 5వ అధ్యాయము చదవగానే ఆమె ముక్కు దగ్గర కారేది ఆగిపోయింది. వెంటనే వాళ్ళ అమ్మగారు అన్నారు, ఉదయం లేచి, ఇది ఎలా ఆగింది? నువ్వు రాత్రి ఏం తిన్నావని, ఏ మందు వాడావని ఆగిందని అడిగారు. నేనేమి తినలేదమ్మా, సిస్టర్ గారు నాకు ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదువుతుండగా నాకు అది ఆగిపోయిందన్నారు. ఆ బైబిలు వాళ్ళ అమ్మాయిని పట్టుకొని ఆమె హాస్పిటల్కు వెళ్ళింది. డాక్టర్ గారిని పిలిచింది. ఆయన అన్నాడు,
నేను శస్త్రచికిత్సలో ఉన్నాను, దయచేసి నన్ను ఇప్పుడు పిలవకండి అన్నారు. కానీ ఖచ్చితంగా మీరు రావాలంటున్నారండి ఆవిడంది. ఎందుకు ఆవిడ అంత పట్టిందని డాక్టర్ గారు వచ్చారు. మీరే కదా మా అమ్మాయికి పరీక్షలు చేశారు, ఈ వ్యాధికి మందు లేదన్నారు, జీవితకాలం ఈ జబ్బు అనుభవించాల్సిందే అన్నారు కదా, మరి ఈ అమ్మాయి బాగుపడింది చూడండి అన్నారు. అతను చూశాడు. ఎలా ఆగిందమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి బైబిల్ చూపించింది. ఇది చదివితే ఇది ఆగిందేంటి అని చెప్పగానే డాక్టర్ అన్నాడు, అక్కడున్న డాక్టర్లు పిలిచి మీరందరు రండి అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు కొంత సమయం మాట్లాడి మరలా మొదటి మూల పరీక్షలన్నీ ఆమెకు చేశాక ఆమెకు ఆ జబ్బు లేదని తెలుసు. డాక్టర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. వెంటనే యేసు క్రీస్తు ప్రభువుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ జబ్బు ఎలా తగ్గింది? యేసు క్రీస్తు కొరకు రాయబడింది నిర్గమాకాండం 15వ అధ్యాయం 19-20లో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఆ తర్వాత యెషయా గ్రంథంలో రాయబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 1 పేతురు 2వ అధ్యాయంలో రాయబడినది, ఆయన గాయముల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ప్రపంచములో ఇప్పటికీ కూడా మందు లేని జబ్బులు బాగుపడుతున్నాయి. వాటికి మూలాలేమిటి అని మనం వెతికితే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువే ఆ జబ్బులను బాగు చేస్తున్నారు. కొన్ని జబ్బులు ఎలా బాగుపడుతున్నాయంటే అవి ఎవరు బాగు చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. డాక్టర్లు ఒకలా చెప్తుంటే దేవుడు దానిని వేరొకలా మారుస్తున్నారు. డాక్టర్లు ఇక నీ పరిస్థితి అయిపోయింది అని అంటుంటే దేవుడు ఇంకా నీ కాలం ఉంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయనను పరమ వైద్యుడు అని కూడా అన్నారు. డాక్టర్లకు ఆయన డాక్టర్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా మందులు లేని జబ్బులు ఎన్నో భూమి మీద ఉన్నాయి. హెచ్ఐవి, ఇది రావడానికి మూల కారణం పాపమే. ఇప్పుడు ఇది భారతదేశంలో ఎక్కువ ఉన్నది, చైనాలో బాగా ఉన్నది, భారతదేశంలో ఉన్నది. ఇది ఈ వ్యాధికి మూలమేమిటి అంటే వ్యభిచారం, వేశ్యల యొద్దకు వెళ్ళడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అపరిచితులతో సంబంధాలు కలిగి ఉండడం. వాటి వలన ఈ జబ్బు విస్తరించినది, వాటి వల్ల ఈ జబ్బు వ్యాపిస్తూ ఉన్నది. అందుకు దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇస్తూ ఒక మాట చెప్పారు. ఈ జబ్బుకు మెడిసిన్ చెప్పారు, నీవు వ్యభిచారము చేయకూడదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ జబ్బు విస్తరించడానికి కారణం ఇదే, అక్రమ సంబంధాలు, తెలియని మనుషులతో పాపపు సంబంధాలు పెట్టుకొని ఈ జబ్బును ప్రజలు వారి తలల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది శరీరంలో ప్రవేశించి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి మనిషి ప్రాణమును చివరగా తీసుకుంటుంది. హల్లెలూయా. ఈ వ్యాధులన్నిటికీ కారణం ఏమిటి? నేను హల్లెలూయా అన్నప్పుడు ఎందుకు చెప్పరు? హల్లెలూయా చెప్పండి. కదులుతూనండి బొమ్మల్లో ఉండగా. హల్లెలూయా. ఈ వ్యాధులన్నిటికీ కారణం ఏమిటి అని మనం అడిగితే సిన్ అనేదే మనం చెప్పుకుంటాం. పాపం వలననే ఇవన్నీ వస్తున్నాయి. పాపం వలననే బీపీ, షుగర్, ఇవి కూడా పాపముల వలన వచ్చినవి. అలా తల్లిదండ్రులకు వస్తుంటే పిల్లలకు అవి సంక్రమిస్తూ ఉన్నాయి.
ఈ భూమి మీద ఉన్న సకల జబ్బులకు మూలం మనం వెతికితే అది సిన్ అనే తెలుస్తుంది. అంటే పాపం అంత భయంకరమైనదా? అది భయంకరమైనది. దేవుని నీతికి విరోధమైనది ఏముంది ఈ భూమి మీద అంటే అది పాపమే. దేవుని పరిశుద్ధతకు విరోధమైనది ఏది ఉందంటే అది పాపమే. దేవుని యొక్క రాజ్యమునకు విరోధమైనది ఏదైనా ఉందంటే అది పాపమే. పాపాత్ములకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఏది అనంటే అది హెల్, అది నరకం. హల్లెలూయా. పాపము చేసిన దేవదూతలను దేవుడు ఆ నరకములోనికి పంపడానికి వారిని బంధించి ఉంచాడు. ఇప్పుడు పాపం చేసే మనుషులకు కూడా అదే స్థలము దేవుడు కేటాయిస్తున్నాడు. హల్లెలూయా. అదే స్థలం. పాపం అనేది చాలా భయంకరమైనది. మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, దాని భావం పాపములో ఉన్నాం. ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం, దాని భావం ఇప్పుడు పవిత్రతలోనికి వచ్చాం. ఈ చీకటిలో ఉన్న జీవితం మనలను నరకములోనికి తీసుకువెళ్ళిపోతుంది. ఈ సత్యం మాకు ఎలా తెలుస్తుంది అనంటే, మనం చనిపోయిన తర్వాత మన కన్నులు తెరిచేటప్పుడు మన కన్నుల ముందు రెండే కనబడతాయి. ఒకటి నరకం, రెండవది పరలోకం. పాపాత్ములు, దుష్టులు, అనీతిమంతులందరూ ఈ నరకములోనికే వెళ్ళిపోతారు. నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు అదిగో ఆ నిత్య రాజ్యంలోనికి వాళ్ళు వెళుతారు. హల్లెలూయా. అందుకే సిన్ అనే ఆ యొక్క మూలానికి విరోధంగా పోరాడేది దేవుని సంఘం. హల్లెలూయా. చర్చ్ ఆఫ్ గాడ్ ప్రతిరోజు పోరాడేది పాపముతో. దేవుని సంఘం పోరాడేది పాపముతో, పాపేచ్ఛలతో, పాప కార్యములతో అది పోరాడుతుంది. సంఘములో ముడతైనను, మచ్చ అయినను, కలంకమైనను, డాగు అయినను మరి ఏదైనాను ఉండకూడదు. హల్లెలూయా. అది అటువంటి సంఘం. ఈ సంఘం పోరాడేది దేనితో అనంటే పాపముతో. మరి లోకము పాపముతో పోరాడదు, పాపాన్ని ఇన్వైట్ చేస్తుంది, అది పిలుస్తుంది. సంఘము పాపాన్ని వెళ్ళిపోమంటుంది. పాపాన్ని పొమ్మనేది సంఘం, పాపాన్ని ఆహ్వానించేది లోకం. సంఘము అంటే ఎందుకు లోకానికి పడదు అంటే సంఘము పవిత్రత కోరుకుంటుంది, అందుకే లోకానికి పడదు. లోకము పాపాన్ని కోరుకుంటుంది, పాపాత్ములకు లోకం ఆహ్వానాన్ని తెలుపుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మాటలు మీకు అర్థమై ఉంటాయా? పాపాత్ములకు లోకమును వాళ్ళు ఆహ్వానిస్తారు. నేత్రాశలు రండి నన్ను పరిపాలన చేయండి, శరీరాశలు రండి నన్ను పరిపాలన చేయండి, జీవపు డంబమా రా నువ్వు నన్ను పరిపాలన చేయని లోకములో ఉన్నవారు పాపాత్ములు వాటిని పిలుస్తారు. కానీ దేవుని సంఘములో ఉన్నవారు ఆత్మ ఫలాల్ని పిలుస్తూ నన్ను నింపు అని అడుగుతారు. పరిశుద్ధతను పిలుస్తూ నన్ను నడిపించు అంటారు. దేవుని ఆత్మను పిలుస్తూ నన్ను సర్వసత్యములో నిలవబెట్టు అని అడుగుతారు. ఇది లోకానికి సంఘానికి ఉన్న వ్యత్యాసం. ఏ సంఘం అయితే పాపముతో పోరాడదో ఆ సంఘము లోకములో ఉన్నదే, దేవునిలో ఉన్నది కాదు. హల్లెలూయా. ఏ సంఘమైతే ఆ సంఘములో పెద్దలు ఉండవచ్చు, సెక్రటరీలు ఉండవచ్చు, ట్రెజరర్స్ ఉండొచ్చు, చైర్మన్లు ఉండొచ్చు, కానీ పాపముతో పోరాడలేనిదైతే అది దేవుని సంఘము కాదు. ప్రైజ్ ది లార్డ్.
సంఘములోకి కూడా పాపము చొరబడగలదా? సులభంగా. సంఘములో కూడా పాపము ప్రవేశించగలదు. ఈ పాపము ఆది కాండములో మొదలై ప్రకటన గ్రంథం వరకు, ప్రస్తుత సమాజం వరకు ఏ మనిషిని వదలకుండా అది పనిచేస్తూ ఉన్నది. అందుకనే క్రీస్తు యేసు ఎవరి కోసం వచ్చారని రాయబడింది? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చారు. నేను రోగుల కొరకే వచ్చాను, ఆరోగ్యము గలవారి కొరకు రాలేదు. హల్లెలూయా. దీని అర్థం ఏమిటంటే, ఎక్కడ ఏ దేశములోనూ పవిత్రులు లేరు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏ దేశంలోనూ పవిత్రులు లేరు. అన్ని దేశాలలో కూడా పాపులే ఉన్నారు. యేసుక్రీస్తు లూకాసు వార్త 19:10 అంటారు, నేను నశించిన దానిని వెదికి వచ్చాను. నశించిన దానిని రక్షించడానికి ఆయన వచ్చారు. ఈ సిన్ అనేది, ఇప్పుడు సిన్ అనే పేరు మీద టీషర్ట్లు కూడా వస్తున్నాయి. కొన్ని కర్మాగారాలకు కూడా నడుస్తూ ఉన్నాయి. అమెరికాలో 2 పట్టణాల్లో ఒక పట్టణం ఈ పేరు మీదనే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఎక్కువ కార్యకలాపాలు అక్కడ జరుగుతుంటాయి. పాపమును మంచి నీళ్ళలాగా అక్కడ వాళ్ళు చేస్తున్నారు. దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాటలు ఏమిటంటే, ఆయన వ్యాధులు భూమి మీదకి రావడానికి మూలం చెప్పారు. ఈ పాపము రక్షింపబడిన వాడికి పోరాటము దేనితో అంటే, మరలా తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఏం చేయకూడదు. నువ్వు రక్షింపబడ్డావు, యేసు ప్రభువుని తెలుసుకున్నావు, నువ్వు మరలా తిరగకూడదు, వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే ఏమవుతావు? ఉప్పు స్తంభం అయిపోతావు. ఏమవుతావు? ఎవరయ్యారు? లోతు భార్య అయినది. దేవుడు ఏమన్నారు ఆమెతో? నువ్వు వెనక్కి తిరగొద్దు అని చెప్పిన 3 దేవుని మాట విన్నారు, ఒక ఆమె దేవుని మాట వినలేదు. వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయింది. అలాగనే రక్షింపబడిన వాళ్ళు, యేసుక్రీస్తును తెలుసుకున్న వాళ్ళు, నేను పరిశుద్ధముగా బ్రతకాలనుకుంటున్న వారు మరలా వెనక్కి తిరిగితే నువ్వు అయిపోయినదేమిటి? దానివల్ల ఏం ప్రయోజనం? ఆల్రెడీ ఇక్కడ చాలా ఉప్పు స్తంభాలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రయోజనం లేదు. ఉప్పు స్తంభం వల్ల ప్రయోజనం లేదు. మంచి వర్షాలు పడితే కరిగి పాడైపోతుంది. ఉప్పు స్తంభాల వల్ల ప్రయోజనం లేదు. వెనక్కి తిరిగిన వాళ్ళందరూ ఉప్పు స్తంభాలు అయిపోయారు. ఏవైతే వదిలి వచ్చావో తిరిగి మరలా వెనక్కి చూడకూడదు. పౌలు అంటున్నారు, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వెళుతున్నాను. హల్లెలూయా. గతములో మనం ఎన్నో చేశాం, ఎన్నో దుర్మార్గమైన పనులు చేశాం, ఎన్నో ప్రమాదకరమైన పనులు చేశాం, ఎన్నో విచిత్రమైన పనులు చేశాం. అసహ్యం, కుక్కల కంటే దారుణముగా ప్రవర్తించాం, పందుల కంటే ఘోరంగా పొర్లాం, నీచమైన స్థలాల్లో తిరిగాం. అది గతం, అది అయింది. ఇప్పుడు క్రీస్తు శకంలోనికి మనం వచ్చాం. క్రీస్తు పూర్వం అయ్యింది. మరలా క్రీస్తు పూర్వం వైపు నీవు తిరిగితే నువ్వు దేవునికి ఉపయోగపడవు. హల్లెలూయా. వెనక్కి తిరిగే వాళ్ళు వలన దేవునికి ఉపయోగం ఉండదు. వెనక్కి తిరిగే 2 జంతువులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అవేమిటో చెప్పగలరా? కుక్క, పంది. హల్లెలూయా. అవి వెనక్కి తిరిగే అలవాటు కలిగినవి. కుక్క వాంతు చేసి
దాని వాంతుకు వెనక్కి తిరుగుతుంది. కడగబడిన పంది మరలా తనకు బురద కావాలని ఆ బురదలో పడుతుంది. అలాగనే వెనక్కి వెళ్ళిన క్రైస్తవులందరూ ఈ 3 విధాలుగా పోల్చబడుతున్నారు. 1 ఉప్పు స్తంభం, 2 కుక్క, 3 పంది. పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నారు. హల్లెలూయా. 3 పంది. వెనక్కి తిరిగిన వాళ్ళందరూ కుక్క, పంది, ఉప్పు స్తంభముగా పోల్చబడుతున్నారు. దేవుడు ఈరోజు వెనక్కి తిరగవద్దంటున్నారు. ఇక ఏమి చేయాలండి అని అంటే ముందుకు వెళ్ళాలి. 20 సంవత్సరాలు దేవుని కోసం సినిమాలు, సీరియల్స్, అపవిత్రమైన కార్యక్రమాలన్నీ విడిచిపెట్టి ఎవరో పుట్టినరోజు వచ్చిందని మరలా నువ్వు సినిమాల్లో ప్రవేశిస్తే నువ్వు వెనక్కి తిరిగినట్లేనా? తిరిగావు. హల్లెలూయా. మా అల్లుడు తీసుకెళ్తా అన్నాడు, మా కోడలు తీసుకెళ్తానన్న, అందుకే వెళ్ళిపోయాను అంటే నువ్వు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ మూడింటితో పోల్చబడిన దానిలో ఒకటయ్యావు. ఏమయ్యావు? ఉప్పు స్తంభమయ్యావు, లేక పందివయ్యావు, కుక్కవయ్యావు. ఎందుకంటే ఏ వదిలేసావు? ఆయన ఇచ్చిన విలువైన ఆ మార్గాన్ని వదిలి ఇన్ని సంవత్సరాలు ముందుకొచ్చి మరలా నువ్వు వెనక్కి వెళ్ళావు. మీలో కొందరు విచిత్రమైన మనుషులు ఉంటారు. దేవుడు ఏదైనా చేయకపోతే ఆయన మీద కోపంతో సినిమా చూసేస్తారు. వీళ్ళు ఎంత మనుషులు అనుకుంటారు. హల్లెలూయా. ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉండొచ్చు. నువ్వు నాకేం చేసావు అని చెప్పి వాళ్ళ సెల్ ఫోన్లో అపవిత్రమైన కార్యకలాపాలు కూడా చూస్తారు. అంటే ఆయన దేవుడు, ఆయనతో మనకు సంబంధాలు మనం అనుకున్నట్లు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. కరెంటు వినియోగించుకోవచ్చు, మంచి ఉదాహరణ. కానీ దాని మెయిన్ బోర్డులో మనం చేతులు పెట్టకూడదు. అలాగనే దేవుడు దేవుడే, నరుడు నరుడే. నరుడు దేవుని ఎదుట నిలబడ్డానికి ఎన్నడూ యోగ్యుడు కాడు. నువ్వు నాకు కొన్ని చేయలేదు కనుక నేను ఇలాగే తిరుగుతాను, ఇలాగే ఉంటాను అనంటే నష్టపోయేది ఎవరు? నువ్వే నష్టపోతావు. నువ్వు చేయలేదు కనుక నష్టపోయేది ఎవరు? నీవే. దేవుడు ఎన్నడూ నష్టపోరు. అలిగిన వాడే నష్టపోతాడు. అలిగి వాడు ఏమి చేశాడు? హల్లెలూయా చెప్పండి. చేయరాని పనులను చేశాడు. దేవుడు నీతో చెప్తున్నారు, ఈ భూమి మీద ఇన్ని వ్యాధులు విస్తరించడానికి గల కారణం సిన్, పాపమే. పాపములే ఈ భూమి మీద వ్యాధులు విస్తరించడానికి ప్రధాన కారణాలు. హల్లెలూయా. మరి చాలా మంది ఆ జీవితాన్ని వదిలొచ్చారు. దొంగలు వచ్చారు, వ్యభిచారులు వచ్చారు. ఇక్కడ చూస్తే వ్యభిచార స్త్రీ ఒక ఆమె వచ్చింది. మరలా ఆమె ఆ వ్యభిచారంలోనికి వెళ్ళలేదు. ఆమె నిలబడి ఉంది. సమరయ స్త్రీ వచ్చినది, నిలబడి ఉంది. కొందరు వచ్చారు, అలాగే నిలబడి ఉన్నారు. కొందరు వచ్చారు, మరలా వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 2 బృందాలు బైబిల్లో రాసి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు నీతో చెప్తున్న మాటలు ఏమిటంటే, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ నిష్ప్రయోజనమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళలో చవి సారము లేని ఆహారం ఎటువంటిదో వెనక్కి వెళ్ళిపోయిన క్రైస్తవులందరూ దేవుని దృష్టిలో అటువంటి వారే. నీతిమంతుడు 7 మార్లు పడినను లేవక ఉండడు. కానీ వీళ్ళు వెనక్కిపోయిన వీళ్ళు ఇక తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక వాళ్ళు దేవుని దృష్టిలో ప్రయోజనము లేనివారు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, పాపము నుండే మనం అందరం వచ్చినది ఎక్కడి నుండి అంటే, పాపం
అనే స్థలము నుండి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? పరిశుద్ధత అనే స్థలానికి వచ్చావు. మరలా పాపం అనే స్థలానికి తిరిగి వెళ్ళొచ్చా? 10th క్లాస్కి వచ్చేసి నువ్వు మళ్ళీ 1వ క్లాస్ చదవచ్చా? హల్లెలూయా. పాపం అనే స్థలము నుండి వచ్చిన నీవు మరలా వెనక్కి ఎలా వెళ్తున్నావు? నేను అక్కడి నుండే వచ్చాను, నేను అక్కడే ఎన్నో ఘోరమైన పాపములు చేశాను, అక్కడే నేను చాలా దారుణంగా జీవించాను, మరలా నేను వెనక్కి వెళ్ళను. అలా క్రైస్తవుడు బ్రతుకుతాడు. సంఘ పునరుద్ధరణ కూడా అలాగే జరిగింది. ఎవరి రక్తం మీద సంఘము కట్టబడింది? యేసుక్రీస్తును నీతిమంతుని రక్తము మీద సంఘము కట్టబడింది. ఆ సంఘములోనికి వచ్చిన వాళ్ళు ఎవరు? బయట నుండి పిలువబడిన వారు. వీళ్ళు ఎవరని పేర్లు ఉన్నాయంటే వీళ్ళు పరిశుద్ధులని, విశ్వాసులని, యేసు రక్తములో కడగబడిన పవిత్రులని వీళ్ళకు పేర్లు. మరి ఈ పేర్లు కలిగిన వారు మరలా వెనక్కి వెళితే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఉండదు. వీళ్ళు ఎవరైనా వెనక్కి వెళ్ళి ఉంటే మీ జీవితాన్ని సరిచేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ కుక్క జీవితాన్ని, ఆ పంది జీవితాన్ని, ఆ ఉప్పు స్తంభం వంటి జీవితాన్ని నుండి మీరేం చేయాలి? విడుదల పొందాలి. హల్లెలూయా. ఆ జీవితం మాకు వద్దు అని చెప్పి మీరు విడుదలను కోరుకోవాలి. ఇంకా మనం చూస్తే ఆయన ఈ వ్యాధుల గురించి చెప్తున్న వాటిలో పాపము మనుషులను, అంటే వ్యాధి మనుషులను అపవిత్రులు చేయగలదా అంటే అది చేయలేదు. కానీ అప్పుడు అలాగే నిర్ధారించేవారు. మన దేశంలో కూడా అది ఉండేది కదా. వెనకబడిన తరగతుల వారు ఒకవేళ వాళ్ళు నడిస్తే వారు వెనక కమ్మ కట్టేవారు. వాళ్ళు నడిచిన అడుగులు అవి తుడుచుకొని వెళ్ళిపోవాలి. వారి మెడల్లో గంటలు కట్టేవారు కదా. వాళ్ళు వస్తునేటప్పుడు శబ్దాలు తెలియాలి. స్కూల్లో వారికి వేరుగా నీళ్ల కుండ పెట్టేవారు కదా. ఇవి కులాలను బట్టి వచ్చినవి, కానీ జబ్బులను బట్టి అపవిత్రులుగా నిర్ధారించే కాలం ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడైతే పాపమే మనుషులను అపవిత్రులను చేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాక ఆయన చేసిన పని ఏమిటి అంటే లెక్క పెట్టలేనన్ని రోగాలను బాగు చేశారు. మరి అదే అపవిత్రత అయితే ఆయన వాళ్ళందరినీ బాగు చేసి పవిత్రులుగా చేశారు. ఆయన స్వస్థపరిచిన వ్యక్తుల కోసం బైబిల్లో రాస్తే బైబిల్ సరిపోదన్నారు. హల్లెలూయా. అంతమందిని ఆయన స్వస్థపరిచారు. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే పాపం అనేది భూమి మీద ఉన్న అన్ని జబ్బుల కంటే ప్రమాదకరమైనది. సిన్. దీనికైనా నివారణ దొరుకుతున్నది కానీ దానికి నివారణ కూడా ఉండదు. పాపం భయంకరమైనది. అది తరతరాలుగా యుగ యుగాలుగా మనుషులందరినీ పరిపాలిస్తున్నది. మనుషులను నాశనము చేస్తున్నది. వాయు వరుసలను కాలరాస్తున్నది. హత్యలు చేసేటట్లు చేస్తున్నది. దుర్మార్గమైన పనులకు తెరలు తెరుస్తున్నది. కేవలం సిన్, కేవలం పాపమే మనుషులందరినీ పాడు చేస్తుంది. ఈ పాపము లేనివాడు భూమి మీద ఒక్కడను లేడు. అందరిలోనూ పాపం ఉన్నది. అందరిలోనూ నీతిమంతుడు లేడు, ఒకడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా.
ఈ సిన్ ఇవి ఎలా ఉంటాయి? పాపం మనుషులను దేవునికి దూరం చేసే ఒక బలమైన ఆయుధం వంటిది. ఇది దేవదూతలలో కూడా నిలుచుంది. లూసిఫర్లో పాపం ఉంది. ప్రధాన దూతగా ఉన్న అతడు నేల మీద పడిపోవడానికి కారణం పాపమే, గర్వం. దేవదూతలలో పాపం ఉన్నది. అవి లూసిఫర్కు సహాయపడ్డాయి, అవి కూడా క్రిందకి పడ్డాయి. ఇంకను హవ్వ పాపము చేసినది. తర్వాత కయ్యను పాపము చేశాడు. మొదటి నరహత్య చేసిన వాడు కయ్యను. తర్వాత లెమక్ అనేవాడు మరలా నరహత్య చేశాడు. ఇక చూస్తూ ఉంటే పాపము తరతరాలుగా మనుషులను నడిపిస్తూ ఉన్నది. మనం మంచి చేయాలన్నా, మంచి చేయగలిగిన రక్తం మన శరీరంలో లేదు. మనం చెడే చేయగలం. అందుకు పౌలు అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ అది నా వలన కావడం లేదు. నేను చెడే చేస్తున్నాను. అయ్యో, ఈ ఘోరమైన స్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అన్నప్పుడు ఆయనకు సత్యం బోధపడింది. దేవుడు బయలుపరిచాడు, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. హల్లెలూయా. పాపమునకు స్టాప్ ఉంది. ఏమిటి దాన్ని నిలవబెట్టే స్థలం అంటే యేసు క్రీస్తు. ప్రతి పాపి ఆయన దగ్గరికి వచ్చి నేను ఇంత దౌర్భాగ్యముగా బ్రతికానని చెబితే దేవుడు ఆ వ్యక్తిని పవిత్రునిగా చేస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులైనంత మాత్రాన పాపం మనలో ఉండదని మీరెన్నడూ భావించకండి. నేను దేవునికి అన్నీ సమర్పించేశాను కదండి అని నువ్వు అనొచ్చు, కానీ పాపమును తీసివేయలేము. పాపమును తీసివేయలేము. ఇది మనలను రోజు మనతో యుద్ధం చేయడానికి వచ్చే కొంత శత్రువులని మనం భావించాలి. రోజు మనతో యుద్ధము చేయడానికి వచ్చే శత్రువులు ఎక్కడి నుండి వస్తారు? మన శరీరం నుండే వస్తారు. మన శరీరం నుండే శత్రువులు వస్తారు. మన హృదయములో నుండి, మన శరీరములో నుండి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మనతో చేయరాని పనులను చేయిస్తాయి. హల్లెలూయా. అమ్నోను అనేవాడు బైబిల్లో ఉన్నాడు, దావీదు కుమారుడు. తామారు అనే అందమైన చెల్లి ఆయనకున్నది. తండ్రి ఒకడే, తల్లులు వేరు. అయితే దావీదు కుమార్తె అయిన తామారు చాలా అందగత్తె. అమ్నోను అనేవాడు ఆమె అందమును చూస్తూ చూస్తూ ఆమె నాకు చెల్లి అనే విషయము కూడా అతడు మర్చిపోయాడు. ఆయనలో ఏమున్నది? పాపం ఉన్నది. కామం, కామేచ్ఛలు, కామాతృత, కామపేక్ష, కాముకత్వం, ఇవన్నీ కూడా అమ్నోనులో బలంగా నిలిచి ఉన్నాయి. వెంటనే తన చెల్లిని పాడు చేశాడు. ఇక మనం ఆలోచిస్తే ఈ సిన్ అనేది లోకములో ఎక్కడా లేదు, మానవుల్లోనే ఉంది, మనుషుల్లోనే ఉన్నది. నేత్రాశలు మనుషుల్లోనే ఉన్నాయి, శరీరాశలు మనుషులలోనే ఉన్నాయి, జీవపు డంబాలు మనుషుల్లోనే ఉన్నాయి. మీకు కష్టంగా ఉన్నాయి. హల్లెలూయా. మీరు ఎక్కిన కానండి సీరియస్గానే ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనుషుల్లోనే ఉన్నాయి. ఇవి మనుషుల్లో నుండే బయటకు వస్తాయి. ఈ సైన్యాలన్నీ మనుషుల్లోనే ఉన్నాయి, ఇవి బయటకు వస్తాయి. సైన్యాలైతే 28 సైన్యాలు ఉంటాయి. పోరాడేవాడు నువ్వు ఒక్కడివే, నీకు తోడు దేవుని ఆత్మ. హల్లెలూయా. నీకు తోడు దేవుని ఆత్మ. 28 సైన్యాలు. ఈ సైన్యాలతో యుద్ధము చేయడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఊరికనే అందరినీ అదరగొట్టే కీము వల్ల కూడా కాదు.
ఎవరూ దీన్ని జయించలేరు. ఇవి మనలో నుండి వచ్చి మనల్నే పాడు చేస్తాయి. ప్రభు ఆ మాట చెప్పారు, నీ హృదయములో నుండి వచ్చి నిన్ను పాడు చేస్తాయి. మనలో నుండే వస్తాయి బయటికి, మనల్నే పాడు చేస్తాయి. మరి వీటితో యుద్ధము చేయడానికి దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణాలు ఏమిటి? ప్రార్థన. ఎఫెసీ పత్రిక 6లో చెప్పారు, ప్రార్థన ఉండాలి, శిరస్థానం ఉండాలి, సమాధానం ఉండాలి, విశ్వాసం ఉండాలి, వాక్యం ఉండాలి, ఆత్మఖడ్గం ఉండాలి. ఇవన్నీ అతను చెబుతూ వీటి ద్వారా మన శరీరం నుండి వచ్చే ఈ సైన్యాలను మనం జయించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. పాపము నిలబడేది శ్మశానములో కాదు, పాపము నిలబడేది బీచుల్లో కాదు, పార్కుల్లో కాదు. పాపము నిలబడేది లేకుంటే ఏదో ఆకాశంలో కాదు, మధ్యాకాశంలో కాదు, లేక న్యూయార్క్ సిటీలో కాదు. పాపము నిలబడేది మానవుని హృదయం. ఇక్కడ హ్యూమన్ హార్ట్, మానవుని హృదయంలో పాపము నిలబడి ఉండేది. అదే ఆ వ్యక్తిని వింత వింతగా పాడు చేసేది. ఏ హృదయములో అవి ఉన్నాయో ఆ హృదయములోనికి వాక్యము రావాలి. ప్రైజ్ ద లార్డ్. జబ్బుని విరిచే మందుని మనం ఎలా పంపుతున్నామో అలాగే ఈ పాపములను మీద పాదములు మోపి నిలవబడే వాక్యాన్ని మనం పంపుతూ ఉండాలి. అప్పుడు అవి లోపల ఉన్న పాపముల మీద బలముగా పాదాలు వేసి నొక్కినప్పుడు మనం పాపము చేయకుండా బ్రతుకుతాం. లేదు, అది తేలిగ్గా తీసుకుంటే మన ఈ పాపములు మనల్ని ఎలా జయించాలో అలా చేస్తాయి. హల్లెలూయా. వాక్యం వింటాము కానీ బయటకు వెళ్ళి దాన్ని వదిలేస్తాం. వాక్యం వింటాము కానీ వదిలేస్తాం. మరికొందరు అసలు వాక్యం వినరు. వాళ్ళ కోసం 4 నెలలు చెప్పారు, బయటికి వెళ్ళి వదిలేస్తాం. కానీ వాక్యం అనగా ఎవరు అంటే దేవుడు అనేది యోహానులో చెప్పబడింది. వాక్యము దేవుడు, వాక్యమే దేవుడు, ఆయన వాక్యమై ఉన్నాడు. అంటే ఇప్పుడు వాక్యమును వదిలేశాడంటే అర్థం ఏమిటి? దేవుణ్ణి వదిలేశాడు. దేనికోసం వదిలేశాడు? వాడి హృదయములో ఉన్న పాపము కోసం. ఒక సినిమా చూడాలని ఎవరిని వదిలేశాడు? దేవుణ్ణి వదిలేశాడు. ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఎవరిని వదిలేశాడు? దేవుణ్ణి వదిలేశాడు. డబ్బు సంపాదించాలని ఎవరిని వదిలేశాడు? దేవుణ్ణి వదిలేశాడు. వాక్యమును వదిలేశాడంటే అర్థం దేవుణ్ణి వదిలేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా దేవుణ్ణి వదిలేసిన వాళ్ళందరూ వాళ్ళ హృదయములో, శరీరములో ఉన్న పాపములను విచ్చలవిడిగా భూమి మీద సులభంగా జరిగించగలరు. అయితే దేవుడు కావాలనుకుంటున్న వారి యుద్ధంలో నిలబడతారు. దేవుడు కావాలనుకుంటున్న వారి యుద్ధంలో నిలబడి ప్రతి పాపమును జయించడానికి యోసేపుకు యుద్ధకాలం వచ్చింది. అతని శరీరములో నుండి ఒక పోరాటం, ఎదురుగా ఒక స్త్రీ నుండి ఒక పోరాటం. శరీరములో నుండి వస్తున్న పోరాటం వదులుకోకు, ఇది అవకాశం, దీన్ని వినియోగించుకో. ఎదురుగా వస్తున్న పోరాటం ఏమిటి? ఆ యుద్ధం. ఆ స్త్రీ విరుచుకుపడి మీద పడుతుంది. యోసేపు పెళ్లి కానివాడు, యవ్వన వయస్సులో ఉన్నవాడు, అందగాడు. ఇతనేమనుకుంటున్నాడు? ఈ లోపల ఒక సంఘర్షణ. శరీరం చాలా బలహీనం, అది తొందరగా వాడిపోతుంది. ఇప్పుడు ఆయన వాటమికి దగ్గరలోనే ఉన్నాడు, అది ఇంకా మీదకు వస్తుంది. దేవుని ఆత్మ అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవునికి విరోధమైన ఈ పని నేను చెయ్యను అనే నిర్ణయానికి ఎప్పుడు వచ్చాడో అప్పుడు దయ్యాల సైన్యాలన్నీ ఓడిపోయాయి. అది రానంత వరకు వాడగొట్టడం ఎవరి వలన కాదు.
నేను ఫోన్ నా దగ్గర ఉంది కానీ నేను చూడను, అసలు చూడను. నువ్వు అన్నంతకాలం దాన్ని చూస్తూనే ఉంటావు. హల్లెలూయా. నిర్ణయం ఎప్పుడు బలంగా ఉంటుందో దేవుడు అప్పుడే విజయం ఇస్తాడు. నిర్ణయం బలంగా లేకపోతే విజయం ఇవ్వరు దేవుడు. ఆయన నిర్ణయం ఏమిటి? దేవునికి విరోధమైన ఈ పాపం నేను ఎందుకు చేయాలి అని నిర్ణయం రాగానే ఆ రోజు ఆయనలో నుండి వచ్చినవి, బయట నుండి వచ్చిన దయ్యములన్నీ ఇతడితో యుద్ధము చేయలేమని ఒకసారి వెళ్ళిపోయాయి. అప్పుడు దేవుడు ఆ దేశములో ఆయనను ఆశీర్వదించాడు. పాపాన్ని మనం జయిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఏ పాపములో జయించలేని వాడిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే, ఆశీర్వాదం అంటే ఏమిటండి అని అంటే, కార్లు, భవనాలు ఇవి కొనుక్కోవడమా? కాదు, అవి కాదు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మలేని వారు కూడా మనకంటే ఎక్కువ వాళ్ళకి అవి ఉన్నాయి కనుక అది ఆశీర్వాదము కాదు. ఆశీర్వాదం అంటే దేవునితో కలిసి ఉండడం. హల్లెలూయా. ద్రాక్షావల్లిలో అంటు కట్టబడి ఉండడమే ఆశీర్వాదం. ఇది భౌతికమైన ఆశీర్వాదాలు. ఇవి ధర్మశాస్త్ర కాలానికి ముందు అబ్రహాముకి దేవుని ఆశీర్వాదం పొలాలుగా, ఇల్లులుగా ఇలా ఇవ్వబడింది. ఇప్పుడైతే ఆయనతో అంటు కట్టబడమే ఆశీర్వాదం. మరి అన్ని ఇచ్చినను దేవుడు ఏమన్నారు? అబ్రహాం ఏమన్నారంటే, నూలు పోగు కూడా నాకు వద్దని రాజుతో చెప్పాడు. అంత డబ్బు ఉన్నా అబ్రహాం ఒక భవనం కట్టలేదు, తన నివాసాలను ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు కట్టబోవు నివాసం కొరకు ఎదురు చూసినట్లు ఆయన కోసం చెప్పారు. అంటే ఆ రోజుల్లో కూడా ఇంత వాక్యము, ఇంత వివరణ లేని కాలములో కూడా అబ్రహాము గారు పరలోకము గూర్చిన ఆలోచనతో నిండి భూమి మీద దేని కొరకు పెద్దగా ఆయన ఆశను చూపలేదు. హల్లెలూయా. మీ దగ్గర 2 కోట్లు ఉన్నాయని మీరు రారు ఇక్కడికి. అంటే ఏం చేయాలో తెలియక బుర్ర పాడైపోయి ఈ శ్మశాన రోడ్డు నుండి అటు ఇటు తిరుగుతూ పిచ్చోలైపోతారు. హల్లెలూయా. అన్ని కోట్లున్న అబ్రహాము ఏమంటున్నాడంటే, ఆయన ఇవి కాదు, ఆయన కడుతున్న రాజ్యం మీద ఆయన దృష్టి పెట్టాడు. అందుకే కదా ఆయన ఎవరు పిలిచిన విశ్వాసులకు తండ్రి అని అంటున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో చెప్పే మాటలు ఇవే. సిన్ అనేది ఎలా మనలో నుండి బయటకు వస్తుందో అనేది దేవుడు మనకు వివరంగా బోధించారు. ఎవరము మనము పరిశుద్ధులము కాము. గొప్ప గొప్ప సేవకుల్లో కూడా పాపము ఉన్నది. పాపము లేని వారు ఎవరు లేరు. మరలా ఈ ప్రసంగం అయిపోయాక నేను వెళ్ళి పరిశుద్ధత నిమ్మని దేవుణ్ణి అడుక్కోవాలి. నాకు పరిశుద్ధత మరలా దయచేయి. బోధించిన తర్వాత భ్రష్టుడనైపోతాను, చెడిపోతా, దిగజారిపోతాను. నాకు మరలా పరిశుద్ధతనివ్వమని దేవుని ఎదుటికి వెళ్ళి నేను అడుక్కోవాలి. అందరూ అంతే, ఎవరు ఏమి గొప్ప కాదు. హల్లెలూయా. ఎవరు ఏమి గొప్ప కాదు. పవిత్రత కోసం ఈ యుద్ధం మనకు దేవుడిచ్చినది. ఒకరోజు చేసేసిన ప్రార్థనకు మనకేమి ఇవి లభించేవు. పౌలు అంటున్నాడు, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. అందరికీ చెప్పిన తర్వాత నేను భ్రష్టుడనవుతానేమో, అందుకు నన్ను నేను, అంటే దాని అర్థం ఏమిటంటే నాకు మరలా కావాలి. నాకు పరిశుద్ధమైన కన్నులు ఇవ్వమని పౌలు ఎవరిని అడుగుతున్నాడు? పరిశుద్ధమైన నోరు ఇవ్వు, పరిశుద్ధమైన చేతులు, కాళ్ళు ఇవ్వు, పరిశుద్ధమైన శరీరం ఇవ్వు, హృదయం ఇవ్వు, మనస్సు ఇవ్వు అని ఇంత ప్రసంగం చేసిన వ్యక్తి మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు. అర్ధరాత్రి వరకు బోధించిన ఆయన మరలా ప్రార్థనకు వెళ్ళినప్పుడు నాకు అది కావాలి, ఇవ్వు నాయన, మీ ఎదుట నిలబడలేవు. హల్లెలూయా. భక్తి అనేది చాలా గొప్ప విచిత్రమైన విషయాలతో నిండి ఉంటుంది.
దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు, అది సులభం కాదు. ఈ పోరాటం చేస్తున్నావు. ఎందుకు దేవుడు వాళ్ళకు పరలోకం ఇస్తున్నారు, బంగారు వీధుల్లో నడిపిస్తున్నారు? ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, ఎవరు ఈ సమూహం అని అడిగినప్పుడు మహాశ్రమలను అనుభవించి ఈ స్థలానికి వచ్చిన వాళ్ళు అని దేవదూత చెప్తారు. ఏమిటా శ్రమలు? చిన్న చిన్న పాపాలను కూడా వాళ్ళు జయించి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. వాటితో పోరాడి వచ్చిన వాళ్ళు, వాటి మీద పరుగులెత్తి వచ్చిన వాళ్ళు. అందుకే అనేక శ్రమలు, హింసలు అనుభవించి వచ్చిన వీళ్ళందరూ ఎవరు అంటే దేవుని కోసం వాళ్ళు అవన్నీ అనుభవించి వచ్చారు. మీకు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. రేపు మనకు కూడా అదే ఆహ్వానం దేవుడిస్తారు. అయిపోయింది మన సందేశం. రేపు మనకు కూడా అదే ఆహ్వానాన్ని దేవుడిస్తారు. ఇది ఎంత పోరాటం, చాలా పెద్ద పోరాటం. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రతి దినమా? ఒక ఆదివారంతో అయిపోయిందా? లేదు. ప్రతిరోజు ఈ యుద్ధం ఉంటుంది. మీరు ఈరోజు వచ్చి వెళ్ళిపోయి పాపాన్ని గెలిచే శక్తి సామర్థ్యాలు మీలో ఉండవు. దాన్ని పొందడానికి మనం దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. దేవుణ్ణి ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి వ్యాధికి కారణం ఏమిటి? సిన్. హల్లెలూయా. పాపమే. దాని వలనే భూమి మీదకి ఇన్ని వ్యాధులు వచ్చాయి. అందుకని ఈ పాపముతో సంఘము 2000 సంవత్సరాల క్రితం నుండి పోరాడుతుంది. సంఘంలో పాపము చొచ్చకుండా, ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాల్లోనికి పాపం వచ్చేసింది. దేవుడు వాళ్ళు నిలదీశారు. యెజెబెల్ని ఎందుకు ఉండనిచ్చావు అని అడిగారు. బిలాముని ఎందుకు ఉండనిచ్చావు అని అడిగారు. మరలా నికోలైతేలను ఎందుకు ఉండనిచ్చావు అని నిలదీశారు. సంఘము అంటే అందరం ఎంత పరిశుద్ధముగా ఉంటే దేవునికి అంత మహిమ వస్తుంది. హల్లెలూయా. మరి అలా కాకుండా ఈరోజు ఏం వారం? సండే అయిపోయింది. ప్రార్థన భోజనం చేసి అలాగొకటి పరమేశ్వరికి, ఒకటి జగదాంబాకు, ఒకటి మరి ఇక్కడ శ్రీకన్యాకి, ఇంకోటి ఏదో అలా చెదిరిపోయి వెళ్ళామనుకోండి, మన వల్ల ఏది జరుగుతుంది? దేవుని నామానికి అవమానం వస్తుంది, దూషణ వస్తుంది. దేవాలయంలో ఎందుకు ఉన్నారు? మరలా థియేటర్లో ఎందుకు ఉంటున్నారు? ఆ తర్వాత మరొక స్థలాల్లో ఎందుకు ఉంటున్నారు? వీళ్ళు ఎవరు అనేది మనుషులే నిర్ధారించలేరు. హల్లెలూయా. అందుకు జాగ్రత్త. మనం దేవుని ప్రజలం. ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులం. ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులము కావాలండి. పరిశుద్ధులము కాదు, పరిశుద్ధులు కావాలి. మనము పరిశుద్ధులము కావాలి. మన పోరాటం దేనితో? వడ్డీ ఇవ్వలేనోడుతో. హల్లెలూయా. దేనితో? అప్పు కట్టలేని వాళ్ళతో. దేవునికి స్తోత్రం. మన పోరాటం పాపముతో మన పోరాటం. పాపము మనం చేయకూడదు. దానితోనే పోరాడాలి. పాపం ఏమేమైనా సులువుగా నువ్వు చేయనంటే నిన్ను వదిలి వెళ్ళిపోతానంటదా? నువ్వు చేసే వరకు వదలదు. అది ఒక వ్యక్తిలో ఉంది, అది పైకొచ్చింది, అది ఆ వ్యక్తిని నడిపిస్తుంది, వాడితో చేయించాల్సింది చేయిస్తుంది. మెడిసిన్ ఏమిటి? వాక్యం. దేవుని వాక్యమును వాడు లోపలకు పంపి వచ్చే ఉద్దేశాలను వాడి కాళ్ళతో తొక్కితే తప్ప అది మనిషిలో ఆగదు. మనిషితో చేయించాలనుకున్నది అది ఆగదు. అందుకు వాక్యం అంటే దేవుడు. మనం ఆయన్ని పంపినప్పుడు మనలో నుండి వచ్చే పాపాన్ని దేవుడు నొక్కుతారు, ఆయన కాళ్ళతో దాన్ని అదుముతారు. అప్పుడు పాపం చేయకుండా మనం బ్రతకగలుగుతాం. హల్లెలూయా. మనం జన్మ పాపులం, కర్మ పాపులం. హల్లెలూయా.
మరి మనం ఏమి చేయగలం? పండితుడు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, పాపి పాపమే చేయగలడు. హల్లెలూయా. నిజమే, కానీ ఇప్పుడు అది చేయకుండా ఉండడానికే కదా దేవుడు మనకు ఈ ఆజ్ఞలు అనేవి ఇచ్చారు. హల్లెలూయా. ఒక ఆయన నన్ను అడిగి ప్రశ్నలు అడిగి ఆయన ఆఖరికి వెర్రెక్కిపోయాడు. ఏం ప్రశ్నలు వేశాడంటే, ఈ సినిమా చూడరా అని అడిగాడు. చూడనన్నా. మరి కనీసం సీరియల్ అయినా చూస్తారన్నాడు. చూడనన్నా. కార్టూన్ నెట్వర్క్స్ చూడనన్నా. కనీసం ఏవైనా ఎంటర్టైన్మెంట్ అవి చూడనన్నా. కామెడీ షోస్ అవి చూడండి. అది ఎలా బతుకుతున్నావు వాడు అడగడం చూడండి. ఎలా బ్రతుకుతున్నావు అన్నాడు. ఎలా బ్రతకాలి అని ఇవన్నీ చూస్తేనే బ్రతకాలా? ఎలా బ్రతుకుతున్నావు? లాస్ట్లో వాడికి ఇంకా కోపం వచ్చిందేమో, ఈ ప్రక్కనే ఉంటాడు అతను, కోపం వచ్చింది అని అన్నాడు, కనీసం న్యూస్ అయినా చూస్తావు చూడాలని. హల్లెలూయా. న్యూస్ చూస్తానని చెప్పి దేవుడు చూడండి ఎందుకు అలా అయిపోయాడంటే, ఏమో నేను చూడకపోతే ఆయనకి ఎందుకు ఆలోచన. హల్లెలూయా. అంటే ఒక పాపి చాలా మందిని తన పాపపు గుంపుల్లో కలుపుకుంటారు. నేను ఎలాగో చెడిపోయాను, వీడిని కూడా లాగేద్దాం. నేను ఎలాగో తప్పు చేస్తాను, నేను ఎలాగో డ్రింకర్ని అయిపోయాను, వీడిని డ్రింకర్ని చేద్దాం. నేను ఎలాగో పాడైపోయాను, వీడిని పాడు చేద్దాం. నేను ఎలాగో క్యారెక్టర్ లేదు, మరొకరిని అలాగనే చేద్దాం అనే ఉద్దేశాలు వారిలో ఉంటాయేమో. దేవుడు అంటున్నారు, మనం నిలబడాలి. పాపాన్ని మనము దేవుని శక్తితో నొక్కి పట్టుకోవాలి. హల్లెలూయా.